ఎన్నికల కాలం కాకపోయినా రాజకీయ వేడి తెలంగాణలో అంతకుమించి కనిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు అలాగే చాలా ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణలో రాజకీయ పరిణామాలకు సంబంధించి. వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. వచ్చే ఎన్నికల్లో అంటే ఎన్నికల టైం కాదు కానీ నిన్న జరిగినటువంటి కార్యక్రమం ద్వారా సామాజిక న్యాయ సమరభేరి ద్వారా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు కొట్టడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ గ్రాఫ్ లేదా సీఎంగా రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిందా తరిగిందా? ఆయన చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం ఉంది, కానీ పక్కన పార్టీ పేరు మార్చాలి. 100 సీట్లు గ్యారంటీ. అది కాంగ్రెస్కి కాదు, అది బీఆర్ఎస్కి. 100 సీట్లు కొట్టడం గ్యారంటీనా? అందులో సందేహమే లేదు. ఇది మేము అనుకుంటున్నమాట కాదు, పార్టీ నాయకులుగా మేమంటుంది కాదు. మీరు తెలంగాణలో ఎవరిని పలకరించరు. నాట్ ఓన్లీ తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఏ తెలుగు వాళ్ళనైనా పలకరించండి. ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే. ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, హైదరాబాదుకు వివిధ అవసరాల కొరకు వచ్చిపోయే పక్క రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు, వ్యాపార అవసరాల నిమిత్తం కావచ్చు, పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వచ్చేటోళ్ళు కావచ్చు. ఇవన్నీ ఒకవైపు. ఓకే, మీరు డెవలప్మెంట్ పారామీటర్స్ తీసుకోండి. ఏది తీసుకున్నా కేసీఆర్ గారి పరిపాలన ఉన్నన్ని రోజులు ఏముండే, ఈ సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, మీరు ప్రతి పారామీటర్లో పడిపోయింది. ఇది అని చెప్పడానికి లేదు కదా. వ్యవసాయ రంగం డౌన్ఫాల్, పారిశ్రామిక రంగం డౌన్ఫాల్, ఉపాధి రంగం డౌన్ఫాల్, ఆర్థిక రంగం ఇంకా దారుణం. ఎందుకు? కేసీఆర్ ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వచ్చింది, ఇంక్లూడింగ్ కరోనా టైం. కానీ ఇప్పుడు ఒక్కటే సంవత్సరంలో ఎటువంటి ప్రకృతి విపత్తులు లేవు, ఏ ఇబ్బందులు లేవు. 15 నుంచి 18,000 కోట్లకు తగ్గింది ఆదాయం. అంటే ఏంది? ప్రతి సంవత్సరం ఏమో 15,000 కోట్లు పెరుగుకుంటూ పోయింది. ఈ సంవత్సర కాలంలో, నేను వచ్చిన సంవత్సర కాలంలో 15,000 కోట్లు తగ్గిందంటే దాదాపు 30,000 కోట్లు నష్టపోయింది రాష్ట్రం. కానీ బీఆర్ఎస్ పోతూ పోతూ రాష్ట్రానికి అప్పులు ఇచ్చిపోయింది. ఈ అప్పుల నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదన్నా చేద్దామంటే. సో అప్పులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చర్చ పెట్టాలి ఈశ్వర్ గారు. మీ దాంట్లో పెట్టినా వస్తాను. అసలు మేము వచ్చిన నాటికి ఉన్న అప్పుతోనే వచ్చినాం మనం. తెలంగాణ రాష్ట్రం అన్నాడు, మనం ఇద్దరు అన్నదమ్ములో విడిపోయినాం. ఓకే, అప్పుతోనే విడిపోయినారు. సపోజ్ నేను పెద్దవాడిని, మీరు చిన్నవాడు, అప్పుతోనే విడిపోయినాం. మీరు ఏం పని చేయాలన్నా మళ్ళీ కొత్తగా అప్పు తేవాలి కదా. మీ దగ్గర ఏం లేదు కదా ఆస్తి కదా. అక్కడి నుంచి తెచ్చిన అప్పుతోని 4 ఇంతల ఆస్తి పెంచాడు కేసీఆర్. తెచ్చిన అప్పుతోని ఆ వల్ల 3.5 లక్షలు మా జీడిపి. మా అప్పు 80,000 కోట్లు. మొన్నటి వరకు మాకు 4,20,000 కోట్ల అప్పు, 15 లక్షల కోట్ల జీడిపి. తెచ్చింది 4 లక్షల కోట్లు అయితే 12 లక్షల కోట్ల ఆస్తిని పెంచుడు కేసీఆర్. ఇది వాస్తవం. ఇంకొకటి, మేము వచ్చినాడు 300 కోట్ల మిగులు బడ్జెట్, మా బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్. మేము పోయేనాడు 5,800 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చినాం. ఇంకొకటి, అన్నిటికీ మించి మేము వచ్చినాడు 1,12,000 తలసరి ఆదాయం ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుంది. మేము వీళ్ళ చేతికి ఇచ్చే నాటికి 3,60,000 తలసరి ఆదాయం. మరి పెరిగినట్ట తరిగినట్ట? ఇవన్నీ ఒక పక్కన పెడదాం. నీకు ఒక్క సంవత్సరన్నర కాలంలో 2 లక్షల కోట్ల అప్పు తెచ్చినావు. సంవత్సర కాలంలోనే 1,52,000 కోట్ల అప్పు తెచ్చిండు. అంటే నీ రాష్ట్రం బాగుంటే అప్పిచ్చిరా, నీకు దివాళి తీసినప్పుడు అని అప్పిచ్చిండ్రా? బాగుంటేనే ఇస్తారు కదా. ఈ మధ్యకాలంలో కొత్త పాట పాడిండు, నేను పోతే చెప్పులు వేసుకుపోవడానికి వచ్చిన దొంగలు చూసినట్టు చూస్తున్నారు అని. అది వాస్తవం. ఎందుకంటే అప్పిచ్చేటోడు వచ్చినోడు దొంగ మంచోడా గుర్తుపడతారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు అప్పు పుట్టింది, ఇప్పుడు నువ్వు పుట్టలేదు అని అంటే మొదటి సంవత్సరం పుట్టింది నీకు కూడా. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి పైకి 100%. ఎందుకు అని అంటే నీ చేత కావట్లేదు నీతో అని అర్థమైపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఉంటుంది, అదే పద్ధతిలో ఉంటుంది అనుకుని ఇచ్చారు మొదటి సంవత్సరం. ఎందుకంటే రాష్ట్ర ఆస్తి అట్లే ఉంది, రాష్ట్ర ఆదాయం అట్లే ఉంది. కాబట్టి కేసీఆర్ ఉన్న పద్ధతిలోనే ఇది కొనసాగుతుంది తెలంగాణ అనుకుని ఇచ్చారు మొదటి సంవత్సరం. ఒక సంవత్సరంలో నీ పర్ఫార్మెన్స్ తేలిపోయింది. ఓకే, నువ్వేందో అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఇది విషయం.
అంటే సీఎంగా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము గ్రాఫ్ పడిపోయింది ఒకటి, సీఎంగా రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ కూడా పడిపోయిందా? వ్యక్తిగా కూడా పడిపోయింది. ఒక వ్యక్తిగా కూడా రాజకీయాలకు పనికిరాడు. ఎందుకంటే ఈ స్థాయిలో ఏ స్థాయిలోనైతే ఆయనకు పదవి ఇచ్చిండ్రో దానికి సరిపోయే పద్ధతుల్లో లేడు అనే భావన ప్రజలందరికీ కూడా వచ్చింది. నేను అనడం కాదు, నేనేదో రాజకీయ ప్రత్యర్థిని కాబట్టి ఆరోపణ చేయడం లే. మీరు ఎక్కడికైనా తెలంగాణలో ఏ మూలకైనా మేము కెమెరామెన్ తీసుకొని పోయి ముందట పెట్టి అడగండి, సరిపోతలేడు, పనికిరాడు, ఆయన చేస్తలే. ఇంకా వాళ్ళ భాషలు చెప్పాలంటే వేరే ఉంటాయి. గ్రామీణ భాషలు చెప్పాలంటే దానికి బూత ఆడవుతుంది. ఈయన భాష వాళ్ళు మాట్లాడతారు, ఆయన భాషని వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడడం. కానీ ఆయన భాష గా స్థాయిలో ఉంది. సో కాబట్టి వ్యక్తిగా ఫెయిల్ అయ్యిండు, ప్రభుత్వం కూడా కథమైపోయింది. మీరు అన్నట్టుగా వ్యవసాయం డౌన్ఫాల్ అన్నారు, కానీ రైతు భరోసా ఇచ్చాం, రుణమాఫీ చేశాం, గిట్టుబాటు ధర కల్పించాం, రైతు బీమా ఇచ్చాం, తర్వాత సన్నబియ్యానికి 500 బోనస్ ఇచ్చాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ సామాజిక న్యాయ సమబేరి సందర్భంగా రైతు రాజ్యాన్ని తీసుకొచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్తున్నాను. నేను రేవంత్ రెడ్డి మేమో చెప్పడం కాదు కదా, రైతులు కదా చెప్పాల్సింది ఆ మాట. ఒక్కసారి వెళ్ళి ఒక రైతు అనిపించి తెలంగాణలో పురుష రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, వృద్ధ రైతులు కావచ్చు, 9 రోజుల్లో 9,000 కోట్లు ఎవరితోనైనా నేనేమంటున్నా, నువ్వు 26,000 కోట్లు బాకీ ఉన్నావు రైతులకు. 26,000 కోట్లలో నువ్వు ఇచ్చింది కేవలం 9,000 కోట్లు. ఇంకా 17,000 కోట్లు పాత బాకీలో ఉన్నాడు. ఇంకా 17,000 కోట్లు బాకీ ఉండు. పోయిన సంవత్సరం వానకాలం ఆయన ఇచ్చింది, ఇంకా ఈ సంవత్సరం రూపాయి ఇవ్వలే. పోయిన సంవత్సరం యాసంగి 2-3 ఎకరాలకి ఇచ్చి మిగతాది ఇవ్వలేదు, అది బాకీ ఉన్నాడు. ఒక పంట మొత్తం బాకీ ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చింది పోయిన సంవత్సరంది తప్ప ఇంకా ఈ సంవత్సరంది 9,000 కోట్లు, మొన్నటి మధ్యలో ఎగ్గొట్టింది 7,000 కోట్లు, 16,000 కోట్లు చిల్లర ఇంకా బాకీ ఉన్నాడు తప్ప రైతులకు ఇయ్యలేదు. 17,000 కోట్లు బాకీ ఉన్నట్టేనా? రైతులకు ఇంకా బాకీ ఉన్నాడు. ఇకపోతే రుణమాఫీ విషయంలో 56,000 కోట్లు మొదలు వాళ్ళు లెక్కలేసింది, 50,000 కోట్లు. నిజంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిండ్రో 2 లక్షలకు అందరికీ రైతులకు రుణమాఫీ చేస్తాం అనే మాట ఏదైతే చెప్పినారో దాని ప్రకారం 50,000 కోట్లు, 49,500 సంచిల్లరని వాళ్ళే మొదటి రోజు బ్యాంకర్స్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు అధ్యక్షతన పెట్టిన సమావేశంలోనే చెప్పారు. అన్ని మీడియాలో కూడా వచ్చింది, సాక్ష్యాలే ఉన్నాయి అక్కడ, మేము అబద్ధం మాట్లాడతలే. ఆ తర్వాత మీరు ఇవాళ చేసింది ఎంత? 20,000 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఏంది? ఇంకా 30,000 కోట్లు మీరు రైతులకు బాకీ ఉన్నారు. ఓకే, మీరు మాట ఇచ్చిన ప్రకారం రైతులకు 30,000 కోట్లేమో మీ మాట ఇచ్చిన ప్రకారం బాకీ ఉన్నారు. 17,000 కోట్లేమో రైతు బంధు, మేము ప్రారంభించిన రైతు బంధువును కూడా మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇంకా బాకీ ఉన్నారు. మీరు రైతాంగానికి 47,000 కోట్లు బాకీ ఉన్నారు తప్ప మీరు ఇవ్వలేదు. ఇంకొకటి, ఇంత సిగ్గుమాలిన మాటలంటే అవి చెప్పుకోవడానికి ఎందుకో, ఇక వాళ్ళ గురువుగారు ఎట్లుంటాడో వారు గట్టినే ఉంటారు కాబట్టి, గురువు దగ్గర శిష్యులే ఉంటారు కాబట్టి అబద్ధాలు చెప్పడానికి కూడా వెనక ముందు ఆలోచించకుండా, మీరు తెలంగాణలో గత 6 నెలల నుంచి రైతు బీమా వచ్చిందా ఒక రైతు నేను అడగండి, వస్తే నేను దేనికైనా ఒప్పుకుంటాను. లేదా? రైతు బీమా క్లోజ్ చేసిండు. ఇవాళ మీరు ఇప్పుడు పోయి అడగండి, ఏ ఊర్లోనైనా రైతు ఈ మధ్య మరణించిన రైతుకు ఎవరికైనా బీమా వచ్చింది అంటే నేను రాజకీయాలు తప్పుకుంటాను. దుర్మార్గంగా రైతు బీమా కూడా మీటింగ్లో చెప్పారు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేకుండా ఉండరు కదా. అసలు లేస్తే మాట్లాడితే పొద్దులేస్తే అబద్ధాలే తప్ప నిజం మాట్లాడడం అనేది తప్పు వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ భావనలో. నిజం మాట్లాడితే వాళ్ళు ఆ రోజు తెలియదు ఒక పని చేసినట్టు, పొరపాటు చేసినట్టు ఫీల్ అవుతారు. సో కాబట్టి వాటిని వల్ల వేయాలి. ఇంకొకటి, ఏం సామాజిక న్యాయ సదస్సు అండి అది? వచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరిని, ఏం చేసిరని సామాజిక న్యాయ సదస్సు? ఏం పని చేశారు? సామాజిక న్యాయం అంటే ఏంది అసలు? దాని డెఫినేషన్ ఏంది? నువ్వు చేసింది ఏంది? దేనికి డబ్బా కొట్టి రాయించుకుంటున్నావు? మీకేమైనా అర్థమైందా? నాకంటే కాలేదు సరే, నాకు అంత జ్ఞానం లేదు, వారిని అర్థం చేసుకునేంత ఆ జ్ఞానిని అర్థం చేసుకునే శక్తి మాకు లేదు. కానీ మరి మీకన్నా ఏమైనా అర్థమైతే చెప్పుర్రి. ఏం సామాజిక న్యాయం, ఏం చేసిండ్రు, దాని డెఫినేషన్ ఏంది, దానికి వీళ్ళు చేసింది ఏంది, దేనికి పెట్టిరు? కొన్ని ఇంకొక ఇష్యూ తీసుకుందాం, ఉద్యోగాల విషయం తీసుకుందాం. ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ అంటే ఏ నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నాము దాంట్లో ఫెయిల్ అయింది. మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. పైగా అందరినీ తీసుకొస్తారు ఇదే ఎల్బీ స్టేడియంకి, అన్ని తలలు లెక్కేస్తారు.
ఒక్క తల తగ్గినా కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా బయటికి. కాలు మొక్కకున్న ఏం లేదు, చెంపలేసుకుని పోతే చాలు, చెంపలేసుకుని పోతే చాలు, పెడదాం. నెంబర్ తగ్గిందా? 60,000 కేవలం 11,000 తప్ప వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు, మిగతాయన్నీ మేము ఇచ్చినాయి. మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూల సమయానికి, లెటర్లు ఇవ్వాల్సిన సమయానికి నువ్వు ఇచ్చి, నువ్వు చెప్పింది ఏంది ఎలక్షన్ మేనిఫెస్టోలో? అసలు ఒకటే మాట ఉందాం, ఎందుకు నిరుద్యోగులను చూసి ఎలా భయపడుతున్నావు? అశోక్ నగర్లో నిషేధాజ్ఞలు ఎందుకు పెట్టినావు? అవును, నువ్వు ఇచ్చిన మాట నిజమే అయితే ఓకే. అదే అశోక్ నగర్కు ఏ రాహుల్ గాంధీని తీసుకుపోయి చాయ్ పే చర్చ పెట్టి అశోక్ నగర్ రోడ్ల మీద కూర్చోబెట్టినావు, ఇవాళ అశోక్ నగర్ పోవడానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నీ రాహుల్ గాంధీ వస్తే ఎందుకు తీసుకుపోలేకపోయినావు? ఎందుకు ఆ పిల్లల్ని చూసి, ఆ ప్రాంతాన్ని చూసి భయపడుతున్నావు? ఇవాళ నిజంగా భయపడుతున్నారా? నిషేధమే పెట్టిండుగా. మీరు కెమెరా తీసుకొని పోయాడు, ఒక యువకుడితో మాట్లాడించరండి. మీరు ఈ కెమెరా ఇప్పుడే తీసుకొని చక్కగా అశోక్ నగర్ పోయి అక్కడ ఉన్న 4 యువకులు పెట్టి మాట్లాడరండి, నేను దేనికైనా ఒప్పుకుంటాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నిరుద్యోగ యువకులు నీ మీద ధర్నాకు వస్తున్నారు? నువ్వు ఇచ్చింది నిజమైతే, నువ్వు మాట ఇచ్చింది నిజమైతే, నీ మాట నిలబెట్టుకున్నాక వాళ్ళు ఆ పని చేయలేరు కదా. ఉద్యోగాలు మేము ఇచ్చింది ఆనాడు 1,62,000 మేము ఆ రోజుకు నింపినాం. ఆ తర్వాత 60,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం మొత్తం. ఆ క్రమంలోనే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత మేమున్న ఇవ్వాల్సింది, ఎవరైనా ఇవ్వాల్సింది. నువ్వు మాట ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? ఇది కదా నిరుద్యోగ యువకులు అడుగుతున్నారు. ఫెయిల్ అయినావు కదా చాలా క్లియర్గా. నేను అంటున్న మాట కాదు కదా, మీరు అందరు ప్రచారం చేశారు కదా, వారు మాట్లాడినవన్నీ, వారి సుభాషితాలన్నీ మీడియా ద్వారా పోయినాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, అక్కడ రికార్డ్ అయి ఉన్నాయి కదా, యువకుల హృదయాల్లో రికార్డ్ అయి ఉన్నాయి కదా. అదే అశోక్ నగర్లో ఆడపిల్లలు ఏ రకమైన శాపనార్థాలు పెడుతున్నారు నీకు? ఏ రకంగా కొట్టించినావు పోలీసులతో? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా, సమయం ఉంది కదా. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఇంకా 4 ఏళ్ళు లెక్కేసుకో. నువ్వే చెప్పినావు కదా ఏడాదిలో 2 లక్షలని, నువ్వు చెప్పిందే కదా. మరి అప్పుడు ఉండాలి కదా. అంటే తెలవక చెప్పినవా, తెలిసి చెప్పినవా, మోసం చేయడానికి చెప్పినవా? 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఎట్లా చెప్పినావు? అక్షరం మోసమే కదా. 50,000 కోట్ల రుణమాఫీ అన్నావు, చేయలే. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, చేయలే. తెల్లవారి నుంచేలే 4,000 రూపాయల పెన్షన్ అన్నావు, వృద్ధులకు, వితంతులకు ఆసరా పెన్షన్లు చేయలే. ఒక ఇంట్లో తాత అవ్వ ఇద్దరికి ఇస్తా అన్నావు, కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. వీళ్ళు ఇద్దరికి ఇచ్చుడు కాదు, ఉన్నోళ్ళనే పీకిండు, ఉన్నోళ్ళనే పీకేసిండు. క్లియర్ కనబడుతుంది. ఏది ఇచ్చినావు, ఏం చేసినావు? విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తాను, ఏటీఎం కార్డు, ఇష్టం ఎట్లంటే అట్లా వాడుకోవచ్చు, తమ్మి చెల్లె 5 లక్షలు ఫ్రీ ఇస్తే పోనావు. ఏమైంది? ఇప్పుడు మీకు స్కూటీలతో ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది పాపం. ఆయన ఇచ్చిన స్కూటీలు అమ్మాయిలకి, కాలేజ్ అమ్మాయిలకు స్కూటీలు అన్నాడు కదా, ట్రాఫిక్ జామ్ అంతా అదే ఉన్నట్టుంది హైదరాబాదు. కొంచెమన్నా ఎందుకు మరి వీళ్ళకి సిగ్గు అనిపించదు, బిడియం అనిపించదు మాట్లాడేటప్పుడు, ఇన్ని అబద్ధాలు ఎట్లా మాట్లాడాలి అని? ఒక సోషల్ మీడియా వేదికగా ఇది 2వ, 3వ ముఖ్యమంత్రి గారు అనడం, ప్రజల్లో లేని వ్యతిరేకతని సోషల్ మీడియా వేదికగా మీరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ సోషల్ మీడియా వేదికగానే ఒక యుద్ధం చేస్తా నేను ఇక నుంచి. పాపం ఆయన కావచ్చు, ఆయన గురువులు ఇద్దరు, ఒక ఆయన రహస్య గురువు, ఇంకొక ఆయన బహిరంగ గురువు. ఇప్పుడు ఆయన సహచరుని అయినా అంటాడు అనుకో, ఆయన గురువు ఒప్పుకోవట్లేడు. గురువు కాదు, నాకు సహచరుడు అంటాడు అనుకో. ఇప్పుడు ఎవరైనా కావచ్చు, ఆ ఇద్దరిని మించిన లక్షణాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు బతికేదే మీడియా మీద. ఓకే, మీడియా, సోషల్ మీడియా మీద వాళ్ళిద్దరు బతుకుతున్నది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, పక్క రాష్ట్రంలో కూడా కావచ్చు. అదే పని వీరు చేసి వచ్చారు. కానీ బీఆర్ఎస్ ఏంటి డైరెక్ట్గా మీడియా పైనే అటాక్ చేసేస్తుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పుడు మీడియా మీద ఎప్పుడు చేయలేదు. అసలు బీఆర్ఎస్కి ఎప్పుడైనా మీడియా పైన పూర్తి విశ్వాసం ఉంది. ఎప్పుడు చేయలేదు బీఆర్ఎస్? ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలేదు. ఈ మధ్య చేయలేదా? ఏం చేయలేదు. మీడియా మీద ఎప్పుడు చేసింది? ఇది మహాన్ న్యూస్ అనేది మీడియా కాదు, స్లాటర్ హౌస్ కదా. నేను ఏమంటున్నానంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. మీడియాగా చూడట్లేదు మీరు. మేము మీడియా పట్ల మాకు ఎప్పుడు గౌరవం ఉంది. మీడియా పేరు మీద లైసెన్సులు తీసుకొని స్లాటర్ హౌస్లు ఏదైతే నడుపుతున్నారో వాటి పట్లనే మా అభ్యంతరము. ఆ స్లాటర్ హౌస్లో ముసుగు తీసి బయట పెట్టాలి, వాటి భరతం పట్టాలి అనేదే మా ఉద్దేశము. మీడియా పట్ల మాకు ఎప్పుడేం లేదు. మేము ఎప్పుడైనా మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. మీడియా ఉండాల్సింది కంపల్సరీ ఈ కాలంలో తప్పకుండా. మీడియా విషయంలో మాకు ఎప్పుడు పంచేది లేదు.
మీరు ఏదో ఒక్క పేరు చెప్తున్నారు, నాకు ఎవరి పేరు తీసుకోవడం ఇష్టం లేదు. ఒకటే కాదు, ఇంకా 3-4 ఉన్నాయని చెప్పినాం మేము. అవును, ఆ రోజు నేనే చెప్పిన, మీరు చెప్పారు, నేనే చెప్పిన స్వయంగా, మాట్లాడారు, నేనే స్వయంగా చెప్పినా. మళ్ళీ ఇప్పుడు కూడా దాని మీద కట్టుబడి ఉన్నా, అందులో డౌట్ లేదు. ఎందుకు అనంటే స్లాటర్ హౌస్ అని మనం దేన్నట్టం కబేలా అంటాం, జంతువుల్ని పశువుల్ని వధించేది. అవును, సరే తినే అవసరాల కొరకే కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇతర రకాల పశువులు కావచ్చు. అందులోకి వచ్చిందంటే కోయడానికి తెస్తారు తప్ప దాన్ని మేతేసి పెంచడానికి తేరు. అవును, ఖచ్చితంగా అదే. అది వచ్చిందంటే లెటర్ హౌస్కి వచ్చేది తీసుకొచ్చేది దానికోసం కదా. ఈ మీడియా హౌజులు చేస్తున్న పని కూడా అదే. ఈ మీడియా హౌజులను పేరు చెప్పుకొని చేస్తున్నవి. ఆ మీడియా హౌజుల పేరు మీద లైసెన్స్ తీసుకుని, అంటే నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఈ దేశంలోకి వచ్చే ఉగ్రవాదులు కూడా అప్పుడప్పుడు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి ప్రజల్ని చంపిపోతున్నారు. 1-2 చోట్ల ఎక్కడ చూసినా ఈ మధ్యన దొంగతనం చేసేవాడు కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని దొంగతనం చేస్తున్నాడు. ఇగో ఇవి కూడా గవే, పేరుకు మీడియా లైసెన్స్ తీసుకున్న ఇవి స్లాటర్ హౌజెస్సే. ఎందుకంటున్నానంటే ఈ మాట, సంవత్సరాల కాలంగా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, మా ఇతర కుటుంబ సభ్యులపైన, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన దాడి ఏ ఆధారాలు లేకుండా, ఎవరు చెప్పకుండా, ఏ కాంప్లైంట్ లేకుండా, ఏ బాధితురాలు చెప్పకుండా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, కరెంట్ ఇష్యూ కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఇష్టం వచ్చినట్టు వాడి మైండ్లో ఏముంటే అది, వాడి మైండ్లో ఉండే దుర్మార్గమైన ఆలోచనలన్నింటినీ పేజీలకు పేజీలు పుంకాలుగా రాసి వదిలి మా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కుట్రపూరితంగా జరుగుతోందా ఇది? 100 సార్లు అంటే నిజం చేయొచ్చు అనేది ఏదైతే గోబెల్ చెప్పాడో వాడు కూడా సిగ్గుపడే పద్ధతుల్లో ఒక మాటను 1000 సార్లు చెప్పి 1,00,000 సార్లు చెప్పైనా ఒప్పించాలి తెలంగాణ ప్రజల్ని అన్న దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు రాస్తున్నారు. ఎక్కడ కమిషన్ ఏం తెలిస్తే తర్వాత విషయం, ఓకే, విచారణ అధికారి ఏం చెప్పిండనే తర్వాత విషయం. అసలు విచారణ అధికారి లోపల ఏం మాట్లాడిండనేది వీడు రాస్తే ఇష్టం వచ్చిన పద్ధతుల్లో పేజీలకు పేజీలు, అందులో కూర్చుని విచారణ అధికారి 5 నిమిషాలు మాట్లాడిండో 10 నిమిషాలు మాట్లాడిండో తెలియదు వచ్చిన ఆయనతో. వీడు మాత్రం ఒక పేజీకి ఫ్రంట్ పేజీ నింపి పడేస్తాడు. ఒకడు పొద్దున్నక అదే వేసేస్తుంటాడు ప్లేట్ బ్రేకింగ్ అని. తెల్లారితే కేసీఆర్ జైలుకి పోతాడు, తెల్లారితే కేటీఆర్ జైలుకి పోతాడు. ఎవడు చెప్పిండు వీళ్ళకు? ఏ విచారణ అధికారి చెప్పిండు పంపిస్తున్నామని? ఎట్లా రాస్తారు? ఏం అహంకారం, ఏం బలుపు? ఒక విషం, మనసు నిండా విషం పెట్టుకొని, నిలువెల్ల విషం పెట్టుకొని, మీకు ఇష్టమైన కోరికను కేసీఆర్ని జైలు పంపాలి, కేటీఆర్ని జైలు పంపాలి, ఎందుకంటే మా భరతం పట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయిండు, మేము ఆగమైనాం, మా అడ్డగోలు సంపాదనలకు అవకాశం లేకుండా పోయింది, తెలంగాణ దోసుకునే అవకాశం లేకుండా పోయింది అన్న కక్ష ఉన్న ఒక వర్గం, నిలువెల్ల కక్షతో రగిలిపోతున్న ఒక వర్గం ఏదైతుందో ఆ వర్గం సృష్టించిన స్లాటర్ హౌజులే ఇవి తప్ప, వాటి మీద వ్యతిరేకత తప్ప మాకు మీడియా పట్ల మాకేం లేదు. ఖచ్చితంగా మీరు అంటే అధికారంలోకి రాకముందే, రాకపోయినా, వచ్చినా, ఏం చేసినా ఇట్లాంటి వార్తలు రాస్తే డెఫినెట్గా ఇలాంటి తీర్పే చెప్తాం, ఇలాంటి బుద్ధి చెప్తాం అని అంటున్నారు. మీతో ఎవరైనా కలిసి వస్తారా అసలు ఈ విధంగా మీడియా పైన దాడులు చేయడానికో? స్లాటర్ హౌస్లే అనుకోండి, మీరు అనుకున్న స్లాటర్ హౌస్లే అనుకోండి, మీతో ఎవరైనా కలిసి వస్తారా? కలిసి వచ్చేది లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతారు, లక్షలాది మంది ప్రజలు. మనం చిన్న నిరసన మా యువకులు చెప్పారు, ప్రజల హృదయాల్లో రగులుతున్నాయి. చిన్న నిరసన అంతే, ఏమో దాంట్లో చాలా చిన్న నిరసన తెలియజేసి వచ్చిండ్రు. చిన్న నిరసన అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్దదంటే ఎలా ఉండబోతుంది అనేది. ఇవి ఇట్లనే కొనసాగితే తప్పకుండా ఆ గొంతులను ఎట్లా మూయించాలో మా ప్రజలకు తెలుసు. అది అట్లనే కొనసాగితే సింపుల్. మీ చేతిలో ఒక ఆయుధం ఉంది, ఇవాళ ఏ ఆయుధం అయినా వాడటానికి చట్ట ప్రకారం చట్టబద్ధంగా వాడాలి. అది కత్తి అయినా కలమైనా ఏదైనా. నా చేతిలో ఈ ఆయుధం ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు దీన్ని వాడతా, మొత్తం నిన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా అని నువ్వు అనుకుంటే అవతలోడి చేతిలో కూడా ఇంకో ఆయుధం ఉంటే దాన్ని వాడతాడు కదా. అసలు కేసీఆర్ గారి మీద అంత కక్ష ఎందుకు, అంత కుట్రపూరితంగా ఎందుకు చేస్తుంది? ఎందుకు అనంటే 60 ఏళ్ళు విచ్చలవిడిగా దోసుకుపోయారు తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ ప్రజల్ని ఇష్టం వచ్చిన పద్ధతుల్లో. వాళ్ళు ఏం చెప్పితే అదే, వాళ్ళు ఏం రాస్తే అదే, వాళ్ళు ఏం చెప్పితే అదే నడిచింది. తెలంగాణను నాశనం చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ని కూడా నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ని కూడా బాగు చేసింది ఏం లేదు. వీళ్ళు పెద్ద విజనరీలు అని చెప్పుకున్న ఈ మనగాండ్లు వాళ్ళు చేసింది ఏం లేదు, అందరికీ అర్థమైంది. ఇక్కడ ప్రత్యేకించి
తెలంగాణను దోసుకోవడానికి నేను హైదరాబాద్ను కావచ్చు తెలంగాణను ఒక దోసుకునే హబ్గా పెట్టుకున్నారు వచ్చి. ఆ అవకాశాన్ని కేసీఆర్ లేకుండా చేసిండ్రు. కాబట్టి ఈ దోపిడి దొంగలంతా ఆ రకంగా కక్ష పెంచుకొని కూర్చున్నారు. ఇవాళ మా ఏజెంట్లు ఇక్కడ అధికారంలోకి వచ్చిండ్రు, అక్కడ మేమే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మేమే ఉన్నాం, మా ఏజెంట్ అధికారంలోకి వచ్చిండ్రు అన్న అహంకారంతో విర్రవీగుతూ ఇటువంటి రోత మాటలు మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. కాబట్టి దానికి తప్పకుండా ప్రజల నుంచి వస్తుంది తిరుగుబాటు. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ మరోవైపు ఇద్దరు ఈ దాడుల్ని ఖండించడం. మేము అదే చెప్పినాం కదా, నేను అందుకే చెప్పినా ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమైంది. ఇంకా మా వాళ్ళు నిరసన చెప్పి ఇంకా మా వాళ్ళు ఆఫీస్ దాకా రాను కూడా రాలేదు. అప్పటికే చంద్రబాబు గారి ట్వీట్ ప్రారంభమైపోయింది, అప్పటికే పవన్ కళ్యాణ్ గారి ప్రారంభమైపోయింది, అప్పటికే లోకేష్ గారి ప్రారంభమైపోయింది. ఇక్కడున్న వాళ్ళ ఏజెంట్లు అప్పుడే దారులు కట్టడం మొదలుపెట్టిండ్రు. మా పిల్లలు బయటికే రాలేదు, వీళ్ళు పోవడం మొదలుపెట్టారు. అప్పటికే ఆడికి ఇంకా అంత గొప్ప సమాచారం ఉంది, అంటే అంత గొప్ప ఇది ఉంది, లింకింగ్ ఉంది. ఇది నడుస్తున్నదంతా కూడా ఒక డైరెక్షన్లోనే నడుస్తుంది. ఈ స్లాటర్ హౌస్లు పెట్టబడ్డది కూడా ఆ పెట్టుబడులతోనే. ఓకే, కాబట్టి అది చాలా క్లియర్ కనబడుతుంది. చాలా స్పష్టంగా తెలంగాణ పైన దాడి, తెలంగాణ సమాజం పైన దాడి. కేసీఆర్ మీద దాడి చేయడం అంటే తెలంగాణ సమాజం పైన దాడి చేయడమే, వేరే కాదు. తెలంగాణ సృష్టించిన నాయకుడు కేసీఆర్. మీ ఉద్దేశంలో అవి స్లాటర్ హౌస్లే అనుకుందాం. నా ఉద్దేశంలో ఎందుకు, పార్టీనో లేకపోతే ప్రజల తెలంగాణ ప్రజలందరి ఉద్దేశంలో అది స్లాటర్ హౌస్లే. తెలంగాణ ప్రజలే కాదు, ప్రజాస్వామికవాదులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండని, వాళ్ళు అమెరికాలో ఉండని, ప్రపంచంలో రోదశలు ఉండని, నిజమైన ప్రజాస్వామికవాదులు, నిజమైన పత్రికా అభిమానులు, పత్రికా స్వేచ్ఛను కోరుకునేటోళ్ళు ఎవరైనా దాన్ని స్లాటర్ హౌస్నే గుర్తిస్తారు తప్ప దాన్ని మీడియా హౌస్ గుర్తించారు. మీరు స్లాటర్ హౌస్ గానే గుర్తించండి. రేపు అధికారంలోకి వస్తే ఈ పోకడ ఇలాగే ఉంటే ఈ స్లాటర్ హౌస్లు మూతలు పడతాయి. రేపు ఇంకా అధికారంలోకి వచ్చిన దానికి ఎందుకు అనుకుంటున్నారు మీరు? గప్పడానికి ఆగాల్సిన అక్కరేం లేదు. ఇది ఇట్లే కొనసాగితే మా పద్ధతిలో ఉంటుంది ట్రీట్మెంట్, అట్లేం లేదు. తప్పకుండా చేసిన పార్టీకి ఇది పెద్ద విషయం. గివెంత ఇలా భాషలకు కదా అర్థం కాకుండా తెలంగాణ తెచ్చింది. వీళ్ళెంత, వీళ్ళు వచ్చిన తోలుబొమ్మలు వీళ్ళ లెక్క ఎంత? నిజమే, ఇలా భాష నడుపుతుండొచ్చు అవతల కూర్చొని, మా పొలిమేర అవతల కూర్చొని నడుపుతుండొచ్చు. కానీ పొలిమేర అవతల వాడు చేస్తే పొలిమేర అవతల దాకా పారదోలమన్నాడు మా కాలోజీ, ప్రాంతం వాడే చేస్తే ఇక్కడనే పాత్ర పెట్టమన్నాడు కాలోజీ, చెప్పింది నిజం. కేఎస్ఆర్ గారు సాక్షి టీవీలో ఉదయం డిబేట్ చేస్తూ ఉంటారు, కేఎస్ఆర్ లైవ్ షో ఎన్నో ఏళ్ళుగా మీరు చూస్తూనే ఉంటారు. ఆయన చేయని ఒక కామెంట్ని ఆయన చేసినట్టుగా సృష్టించి, ఎందుకంటే రికార్డెడ్ లైవ్ కదా, ఎవరు ఆయన చేయని కామెంట్ని ఆయన చేశారని ఆయనకు ఆపాదిస్తూ సాక్షి మీడియా కార్యాలయాలపైన టీడీపీ పసుపు కండువాలు వేసుకొని దాడులు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అస్సలు స్పందించలేదు. దాడులు చేసింది ఆ పార్టీ. కానీ తెలంగాణ విషయం వచ్చేటప్పటికి ఎందుకు ఇమ్మీడియట్గా మీరు అన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి మీ కార్యకర్తలు బయటకు కూడా నిరసనకారులు ఇంకా బయటకు కూడా రాలేదు, అప్పుడే స్పందించారు. మీరు ఎందుకు కొంచెం అమాయకంగా నడుతున్నాను? నాకు నేను చేయించిందా నేనే ఖండిస్తారా? ఎవరు చేయించింది వాళ్ళే ఖండిస్తారా? ఎక్కడైనా కనబడతలేదా స్పష్టంగా? అంతేందుకు అదే కండు వేసుకొని పోయి డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెడుతున్న దృశ్యాలను కూడా చూసినాము. అవును, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదైతే రాసుగా తిరుగుతున్నారో వారి డిప్యూటీ కూడా ఇదే స్లాటర్ హౌస్ నిన్న మొన్న చేస్తుంది ఏదైతే ఉందో దాని మీద అది ఏం ఆయన స్ట్రోల్ చేసిందో, ఆయన ఏం మాట్లాడిండో మనకు తెలుసు. ఇవన్నీ కూడా చూసినాం. వీళ్ళకి ఎప్పుడు కూడా ద్వంద్వ ప్రమాణాలే. ఆయన ఎప్పుడు జీవితంలో ఒక్కరోజు నిజం మాట్లాడేది ఉండదు. ఎప్పుడు కూడా నేను దేనైనా మేనేజ్ చేస్తానన్న ఇది ఉంటుంది ఆయనకి. సరే, నేను అహంకారం అని వాడను, కానీ ఆ విశ్వాసం ఉంటుంది ఆయన మీద. ఆయనకు నేను ఏదైనా చేయగలుగుతా, నేను ఏం చేస్తే అదే. వచ్చే ఎలక్షన్ నాటికి మళ్ళీ టీడీపీ ఇక్కడ బలోపేతం అవుతుందంటే మళ్ళీ పోటీ చేస్తామని అంటున్నారు చంద్రబాబు నాయుడు. మంచి సంతోషం మాకు. ఆహ్వానిస్తారా? తప్పకుండా. ఇక ఆయన వస్తే చాలు, మాకు కావాల్సింది ఇంకా అంతకనే కావాలి. ఆయన ఇక్కడికి వస్తే చాలు. మా ప్రజలకి కొంచెం డైరెక్ట్గా చూస్తేనే ఎక్కువ అర్థమవుతుంది, అది సమస్య. వెనక నుండి నడిపిస్తే కనపడకుండా చేసే కుట్రలు కొంచెం తొందరగా గుర్తుపట్టాలెక్కుండ్రి, చూస్తే బాగా అర్థమవుద్ది. వస్తే ఏమవుద్దో తెలుస్తుంది తప్పకుండా. దాని కొరకే ఈ కుట్రలన్నీ. మాకు తెలియకుంటే, మాకు అర్థం కాకుంటే ఏం లేదు. ఈ స్లాటర్ హౌజులు చేస్తున్న పని కూడా దానికి కావాల్సిన దారి ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. వారికి రహదారి ఏర్పాటు చేయడానికే ఈ స్లాటర్ హౌజులను కూడా తీసుకొచ్చి మొత్తం కొట్టేసుకుంటా చెక్కేసుకుంటా పోదాం అన్న ప్రయత్నం మొదలుపెట్టినరు. మాకు తెలుసు. మేము వారికి వీటికి సంబంధం లేకుంటుందని మేమే అనుకోవడం లేదు. ఆ నెక్సెస్ ఉంది, అది ఉండుడేంది పెట్టిందే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న దొంగ సొమ్ముతోనే పెట్టిరు ఇవన్నీ కూడా. ఇక్కడ స్లాటర్ హౌసెస్ నడుపుతున్నారు.
ఇంకా కొన్ని పెద్ద పెద్ద ఇంకా చాలా నీతులు చెప్పే మీడియా కూడా ఉంటుంది ఒకటి, దాన్ని కూడా నడుపుతుంది వారే, మాకు తెలుసు. అన్నిటికంటే ఎక్కువ విషయపూరితమైంది అది. ఓకే, దేని విషయం ఎంతో మాకు తెలుసు. కేసీఆర్ దేని గుర్తుపట్టకుండా ఉండలేడు. కేసీఆర్ దృష్టిని దాటి ఇది పోదు. సందర్భం వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో అటు చెప్తారు. కాబట్టి 3 ఏళ్ళ దాకా ఆగి అధికారం వచ్చినాకనే ఏదో చేస్తారనేది వదిలేయండి. తప్పకుండా తప్పు ఎప్పుడు జరుగుతుందో శిక్ష ఉంటుంది. కొంచెం వెనక ముందు మార్చుకోకపోతే పద్ధతి, మా పద్ధతులు చాలా ఉంటాయి. గోదావరి బనకచెర్ల చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ప్రాజెక్టుని తీసుకొచ్చారు. సరే, ప్రస్తుతానికి అనుమతులు తీసుకోండి అని కేంద్రం చెప్పడము, ఇంకా అనుమతుల దశలో ఎక్కడో ఉందో కానీ ఏంటి దీన్ని ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది ఈ బనకచెర్ల ప్రాజెక్టుని? తప్పకుండా బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకించదు? వ్యతిరేకించి తీరాలి. తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది. నాట్ ఓన్లీ బీఆర్ఎస్. ఇక్కడ ఉండే కొంతమంది మూర్ఖులు, కొంతమంది ద్రోహులు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము అది వేరే విషయం. కానీ తెలంగాణ ప్రజల హక్కును 60 ఏళ్ళు దోసుకపోయారు విచ్చలవిడిగా. ఇవాళ సొంత రాష్ట్రమైన తర్వాత కూడా మేము అదే పద్ధతుల్లో మోసం చేస్తాం, అదే పద్ధతుల్లో తీసుకుపోతామంటే అనుమతించడానికి లేం. మేము అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే నాయకుడు కేసీఆరే తప్ప ఇంకొక కారు. ఇవాళ ప్రభుత్వం చేయాల్సిన పని చేయలేకపోతే తప్పకుండా కేసీఆర్ బయటకు వస్తాడు. ఎట్లా చేయాలో రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ అయ్యారు అనుకుంటున్నారా, వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారు? 100% చంద్రబాబు మోడీలు నడిపిస్తున్న బొమ్మ రేవంత్ రెడ్డి, అందులో సందేహమే లేదు. కాంగ్రెస్ పార్టీ సీఎంని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు. కాంగ్రెస్ రూపంలో కాంగ్రెస్ ముసుగు తొడుక్కొని ఉన్న మోడీ చంద్రబాబుల ఏజెంట్ రేవంత్, అందులో సందేహమే లేదు. ఇవాళ తెలంగాణలో ఒక విలన్ పరిపాలిస్తున్నాడు. వేరే ముసుగు వేసుకొని వచ్చిన ఒక విలన్ తెలంగాణ పరిపాలిస్తున్నాడు. 100% తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మ, అందులో సందేహమేం లేదు. ఒకటి కాదు, అనేక విషయాలలో అక్కడి నుంచి వచ్చే డైరెక్షన్స్తోనే ఇక్కడ నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు పంపించిన ఏజెంట్ను ఇక్కడ నీటి సలహాదారుగా పెట్టిండు. అంత కీలకమైన రంగం. చంద్రబాబు ఏజెంట్ని ఇక్కడ పెట్టిండు. అనేక మందిని ఇక్కడ ప్రభుత్వంలో ప్లాంట్ చేసిండు. నేనంటాం కాదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాడు. అవును, ఇంట్లో తెలుగుదేశం కోవర్ట్లు ఉన్నారు అని. ఎవరో కాదు, అసలు పెద్ద కోవర్టే ముఖ్యమంత్రి. చంద్రబాబు కోవర్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ, అందులో సందేహం ఏం లేదు. అందుకే మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఒకసారి తెలంగాణ కొరకు ఇట్లా పోరాటం చేసిండో కేసీఆర్, మళ్ళీ ఇవాళ నీటి హక్కుల విషయంలో కావచ్చు, ఇతర హక్కుల విషయంలో మళ్ళొక పోరాటం చేయాల్సిన పరిస్థితి, ఆ బాధ్యత కేసీఆర్కి వచ్చింది. 2016లో మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇప్పుడు ఈ బనకచెర్ల వచ్చిందని ఏదో చెప్తున్నారు. ఏం ఒప్పందం చేసుకున్నారు, ఏంటి చూపించాలి. అది నేను ఏమంటానంటే, ఇదన్నీ చంద్రబాబు ఇచ్చే ఫీడ్బ్యాక్తో మాట్లాడుతున్న మాటలు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి అక్షరం కూడా ఇవాళ నీళ్ళ విషయంలో చంద్రబాబు ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఆయన పంపిస్తున్న దాన్ని మాత్రం ఈయన మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఒప్పందం జరిగింది, అసలు బనకచెర్ల అనే పేరు ఎక్కడన్నా ఉన్నదా, ఇంతవరకు విన్నరా? మీరు చెప్పురు నాకు ఈ నెల రోజుల నుంచి తప్ప. అంతకుముందు ఒకసారి మన బనకచెర్ల ప్రాజెక్ట్ ఉందన్న సంగతి విన్నరా? మీడియాలో ఉన్నారు మీరు కూడా, ఎవరు వినలే. ఈ నెల రోజుల్లో వచ్చిన ఒక పేరును పట్టుకొని 2016లోనే కేసీఆర్ చేసిండు, చంద్రబాబు చెవులో చెప్పిండు. చంద్రబాబు చెవులో చెప్పితే ఆ విషయం బయటికి చెప్పిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబే కదా. ఓకే, కేసీఆర్కి చంద్రబాబుకి అర్థమైన రహస్యం ఉంటే అది చెప్తే ఎవరు చెప్పాలి? అయితే కేసీఆర్ చెప్పాలి, అయితే చంద్రబాబు చెప్పాలి. కేసీఆర్ చెప్పాడు కదా, ఆయన వ్యతిరేకంగా ఆయన కేసీఆర్ కలవలేడు కదా రేవంత్ రెడ్డిని రహస్యంగా కలుసుకోగలిగింది చంద్రబాబు. వాళ్ళిద్దరే రహస్య ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి, రహస్య సంభాషణలు వాళ్ళకు ఉంటాయి. ఇదంతా కూడా కేవలం ఇవాళ కొట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్తో ప్రభుత్వంగా. నువ్వు అది వదిలిపెట్టి కేసీఆర్ మీద మాట్లాడుతున్నాడు అంటే ఎవరు మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరుపుతాం, ఒకవేళ మిగులు జలాలు సముద్రంలోకి వృధాగా పోయే జలాలు ఉపయోగించుకుంటే, సముద్రంలోకి వృధాగా పోయే జలాలు కావు ఇవే, దొంగ మాటలు. ఇటువంటి పుట్టించి ఇటువంటి తనకి ఇష్టమైన తన తాబేదారులతో రాయించుకొని మాట్లాడించుకొని చంద్రబాబు చేసే మోసంలో భాగంగా వస్తున్న పదం తప్ప వృధా జలాలు కావు. ఎవరు నిర్ణయించిండు వృధా జలాలు ఉన్నాయన్నాడు? ఏది చేసినా ట్రిబ్యునల్ చేయాలి. ఇప్పటి వరకు ఏదైతే ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఉన్నాయో అవి సుప్రీంకోర్టు రూలింగ్తో సమానం, సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన ట్రైబ్యునల్ ఇస్తే అంతే. మళ్ళీ దాన్ని మార్చాలి అంటే మళ్ళీ కొత్త ట్రిబ్యునల్కే ఉంటుంది తప్ప ఎవరికి లేదా పవర్, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు. ఒకసారి గెజెట్ అయిన తర్వాత, ట్రిబ్యునల్ తీర్పు ఒకసారి గెజెట్ అయిన తర్వాత
అది సుప్రీంకోర్టు రూలింగ్ కిందకి వస్తుంది. దాన్ని మళ్ళీ మార్చడానికి కూడా సుప్రీంకోర్టు కూడా లేదు. సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి మళ్ళీ ట్రిబ్యునల్ ఇస్తే తప్ప వేరే లేదు. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్కో దేనికో వెళ్తారు, లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడతారు. దీనికి కూడా అంగీకరించారు వద్దంటారు పూర్తిగా? ఎవరికి హక్కులు లేవు. మళ్ళీ ట్రిబ్యునల్ నిర్ణయించింది. బనకచర్ల ఆ మాటే వద్దంటారా? చర్చలతో పరిష్కరించుకుందాము, లేకపోతే అపెక్స్ కౌన్సిల్కి వెళ్దాము, దీన్ని చూద్దాము. అసలు మనకు పవరే లేదు, మన ఇద్దరికి అధికారం ఏం లేదు. దాంట్లో మనమే మంచిగా ఉండేది. ఇప్పుడు మన ఇద్దరం మీ ఇంట్లో కూర్చున్నాం, ఇది మనదే కానప్పుడు, దీని మీద మనకు హక్కులే లేనప్పుడు దీన్ని నువ్వో రూమ్ నేనో రూమ్ తీసుకుందాం అనే అధికారం మనకెక్కడిది? దాన్ని నిర్ణయించాల్సింది వేరే ఉంది కదా, బాడీ ట్రైబ్యునల్ కదా, అది కదా చేయాలి, నిర్ణయం చేయాలి. దాని తర్వాత కదా నువ్వు చేయాల్సింది. దానికి చాలా ఉన్నాయి. రండి మాట్లాడదాం, అసెంబ్లీకి రండి మాట్లాడదాం. కేసీఆర్ని స్పీకర్కి లెటర్ రాయమని చెప్పండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడదామని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమైనా మాట్లాడతారా? అసెంబ్లీకి ఎప్పుడు ఎట్లా రావాలి, ఎట్లా మాట్లాడాలో కేసీఆర్కి బాగా తెలుసు. ఈ సంస్కారవంతమైన భాష మాట్లాడే అద్భుతమైన సంస్కృత పండితుడు. వీరితో చర్చలు ఏం సోయింది, ఏం మాట్లాడుతున్నావు? ఇదే ఆంధ్రప్రదేశ్లో కనుక అట్లా మాట్లాడి ఉంటే చెప్పుతూ కొట్టేటోళ్ళు ఇప్పటికీ ప్రజలు. ఈడ కొంచెం ఎందుకో నువ్వు బతికిపోతున్నావు, కానీ ఊరికే నాకు ఈడ 1000 ఇచ్చి ఆడ 500 ఇచ్చి మిగతా తీసుకపో, నీ బాబు సొమ్మ ఏమనుకుంటున్నావు? ఈ మురుకుడితో చర్చ నా కేసీఆర్కి పెడతాడు. కేసీఆర్ చర్చ పెడతాడు. ఏమన్నా కనీస జ్ఞానం ఉందా? నీళ్ళు అసలు పోతున్నది ఏంటిది? తెలంగాణ జీవితం పోతుంది రేపు. కనీసం కట్టిన ప్రాజెక్టును వాడుకునే సోయి లేకుండా కేవలం పనికిమాలిన రాజకీయాల కొరకు, చిల్లర రాజకీయాల కొరకు ఇప్పటికీ 2 కార్లు ఎండబెట్టినావు లక్షలాది ఎకరాలని. కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తూ నీ బాబు పెట్టిన స్లాటర్ హౌజెస్ వాడుకొని ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వాలి, ఏందో బనకచెర్ల కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, రైతాంగాన్ని బాగు చేయాలని ఏం లేదు. దీంతోనో రాజకీయం చేయాలి, ఒక పంచాయతీ పెట్టాలి, ఎప్పుడు ఒక పంచాయతీ నడుస్తుండాలి, దాంట్లో నుంచి నేను బయటపడాలి. వీలైతే అందులో ఏమైనా పైసలు సంపాదించాలి. గంతా మించి ఏందో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నీళ్ళు ఇద్దామన్నా చాలా సదుద్దేశంతో ఏం లేదు. ఆ సంగతి మాకు కూడా తెలుసు. కానీ మా హక్కుల్ని కాపాడుకునే విషయంలో మేము ఊరుకోం కదా. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా కేసీఆర్ ఒక నీటి చుక్కను పోవడానికి ఒప్పుకోడు కదా. ఏంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బాగా ఈ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తోంది? ఏం లేదు, చాలా మంచిగా ఉన్నాం. కేసీఆర్ గారు హాజరవడం, ఏ కేసు లేదు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. పాపం ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ని ఎందో చేద్దామని అనుకుంటున్న ఆ వర్గమే తప్ప ఉక్కిరి బిక్కిరి అవుతుంది. 7.5 నుంచి ఎన్ని చేసినా ఎంపీకలేకపోతున్నాం కేసీఆర్ను అనేది వాళ్ళకుంది ఏడుపు. ఉక్కిరి బిక్కిరి వాళ్ళు అవుతున్నారు, నిద్రపట్టక వాళ్ళు ఏడుస్తున్నారు తప్ప కేసీఆర్ మంచిగానే ఉండు, కేటీఆర్ మంచిగానే ఉండు, మేమందరం మంచిగానే ఉన్నాం. ఈ పనికి మాల కేసులు ఎప్పుడో రేపో మాపో అరెస్ట్ అన్నట్టు ప్రతిరోజు అదే కదా నేను చెప్తుంది. ఈ దుర్మార్గమైన మాటను సంవత్సరం నుంచి వెళ్ళి రాస్తూ చూపిస్తూ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళొక శాడిస్టిక్ అప్రోచ్లో పోతున్న వీటినే నేను స్లాటర్ హౌసెస్ అంటుంది. ఇప్పుడు ఒక్కటి చెప్పి విషయం, నాకు ఇప్పటివరకు ఎవరైనా ఒక్కరు మా ఫోన్ ట్యాప్ చేసింది బాధ్యులు కేసీఆర్ కేటీఆర్ అని ఒక కాంప్లైంట్ ఇచ్చినా ఉన్నదా? ఈ సంవత్సరన్నర కాలం నుంచి ఎవరైనా ఒక మనిషి, ఎవరైనా కావచ్చు, మా ఫోన్ విని, తెలంగాణ ప్రభుత్వం మా ఫోన్ విని మాకు ఈ నష్టం చేసింది, మా ప్రైవసీని బయట పెట్టింది, లేదా నేను పలానా వ్యాపారం చేసుకుంటుంటే నా ఫోన్ విని మా అవతల వాడికి ఇచ్చి, లేదా నా వ్యాపారానికి నష్టం కలిగించి చేసిండ్రు, చర్య తీసుకోమని ఎక్కడ కాంప్లైంట్ ఉందా? లేదా వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఇష్టం వచ్చినట్టు వేసిండ్రు ఈ వెధవలు మహిళల గురించి వెళ్ళి. వెధవలకు వాళ్ళకి లేదు మహిళల పట్ల గౌరవం, వాళ్ళకి చాలా ఉన్నాయి. మహిళల పట్ల వాళ్ళ గౌరవాలు ఏందో చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళే ఈ మాట్లాడుతున్న వెధవలే, ఈడియా హౌస్ పేరు చెప్పుకొని మాట్లాడుతున్న వెధవలు, వీళ్ళ క్యారెక్టర్లు. అమ్మాయిలను ఎట్లా ఏడిపించిండ్రు, పిలిపించి ఇంటర్వ్యూల పేరు మీద ఎంత దారుణంగా హింసించిండ్రు, ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండ్రు, చాలామంది చెప్పి ఇప్పటికీ ఆరోపణలు చేసిండ్రు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎక్కడ చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు? కానీ ఇప్పటివరకు ఎన్ని వేల పేజీలు రాసిండ్రు. ఈ కేసులో కేసీఆర్ జైలుకు, ఆ కేసులో కేటీఆర్ జైలుకు అని ఎట్లా రాస్తావు? ఎవరు చెప్పిండు? జైలు పంపిస్తే ఒక మేజిస్ట్రేట్ ఆర్డర్తో వస్తుంది. ఎక్కడొచ్చిందని రాసినావు?
ఏ విచారణ అధికారికి లోపల ఎవరేం చెప్పింది నువ్వు ఎట్లా రాస్తావు వీడ కూర్చొని? ఈ కేసులన్నింటి నుంచి బయట వస్తారనుకుంటున్నారు? అది లేవు పనికి మళ్ళీ కేసులు అవి, అది పనికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కూడా ఏముండదు, ఏది లేదు అనే సంగతి వీళ్ళకు ఈ స్లాటర్ హౌసెస్ కూడా తెలుసు. ఏమీ లేదు, క్లీన్ చీట్తో వస్తారని తెలుసు. కానీ ఈ లోపలే క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ప్రజల్లో ఏదో జరిగిపోయిందనే భావన కల్పించాలన్న దుర్మార్గమైన ఆలోచనతో నేను చేస్తున్నారు. అది మా అభ్యంతరం. మీడియా అధిపతుల నుంచి అన్ని వర్గాల వాళ్ళకి నోటీసులు ఇచ్చి సాక్షులుగా పిలుస్తున్నారు. మీ ఫోన్లంతా ట్యాపింగ్ అయ్యాయి, మీరు మాట్లాడుకునేదంతా విన్నారు. ఒక్క మనిషి నిజమైన నష్టం జరిగిన మనిషి ఎవరు కూడా లేరు, నష్టం జరగలేదు కాబట్టి రాక వీళ్ళే ఈ నెక్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ని జైలు పంపిస్తే బాగుండు, తెలంగాణను విడగొట్టినందుకు మా కక్ష తీర్చుకుందాము అని చెప్పి ఆతృత పడుతున్న వర్గం ఏదైతుందో అవి గాలకే నోటీసులు పిలుచుకొని దొంగలు ఒకటై కూర్చొని దొంగ పోలీసు ఒకటైందని అంటారు కదా. ఇప్పుడు దొంగ పోలీసు ఒకటై రాసుకుంటున్నారు. ఏమి రాసుకున్నా ఏమి కాదు, కేసీఆర్ని ఏమి పీకలేరు, మమ్మల్ని ఏమి చేయలేరు. కాళేశ్వరం అయినా ఏదైనా సార్, ఈ కార్ రేస్ అయినా, దేంట్లోనైనా ఫోన్ ట్యాపింగ్ అయినా, దేంట్లోనైనా కేసీఆర్ మల్లెపువ్వు, కేసీఆర్ కడిగిన వజ్రంలాగా బయటకు వస్తాడు. ఎందులో కూడా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడి పైన కూడా మీరు చల్లుతున్న బురద నిలబడదు. తెలంగాణ ప్రజలకు తెలుసు, చాలా క్లియర్గానే వస్తాం. ఒక్క విషయం, కాళేశ్వరం అంటే ఈ స్థాయిలో ఉండేది మీరు అధికారంలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే అధికారం పోయిందో ఇక్కడ అవకతవకలు జరిగాయని విచారణ కమిషన్ రావడంతో కాళేశ్వరం అనే దాన్ని చాలా కిందికి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. కింది తీసుకురావడమే కాదు, దుర్మార్గం చేసి కాళేశ్వరం ఆపి ఎలా లక్షలాది ఎకరాలు ఎండబెట్టిండ్రు. మీరు కూడా చూసిర్రు, సాక్షి మీడియా కూడా చాలా సందర్భాల్లో తెలంగాణలో ఎండిపోతున్న పొలాలను చూపించింది. సందర్శనకు కేసీఆర్ గారు కూడా వచ్చిండ్రు. అవన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళతో రావాల్సిన పొలాలు, దాన్ని ఎండబెట్టి నాశనం చేసిండ్రు. ఒక దుర్మార్గంగా ఇవాళ కాళేశ్వరాన్ని పండబెట్టడంలో చంద్రబాబు పాత్ర ఉంది, కావాలని తను గోదావరి నీళ్లను తెలంగాణ వాడుతుందనే విషయాన్ని దాచిపెట్టడం కొరకు తన ఏజెంట్ రేవంత్ ద్వారా చేస్తున్న దుర్మార్గం ఇది. కాళేశ్వరంకి బనకచెర్లకు కూడా సంబంధం ఉంది, కాళేశ్వరం పండబెట్టాలి, బనకచెర్లకు అనుమతులు తెచ్చుకోవాలన్న చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇవాళ చంద్రబాబు ఏజెంట్ రేవంత్ కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న మీడియా హౌసెస్ పేరు మీద పెట్టిన స్లాటర్ హౌసెస్ కాబట్టి చేస్తున్న దుర్మార్గమే ఇది సంవత్సరాల కాలంగా. కానీ ఎప్పటికీ కాళేశ్వరమే మా జీవధార. తెలంగాణ ప్రజలకి 50 లక్షల ఎకరాలకి బతికించగలిగింది మా కాళేశ్వరమే, అందులో సందేహం లేదు. ఇవాళ ఏ రైతుని అడిగినా చెప్తాడు తెలంగాణలో. రైట్. మీ పార్టీలో నంబర్ గేమ్ ఏమన్నా నడుస్తుందా? నెంబర్ 2 పొజిషన్ ఎవరు ఏమన్నా తీసుకొచ్చే అవకాశం? 2 ఏముంది, కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంటు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంటు, క్లియర్గా ఉంది. ఇంకా మళ్ళీ దాని మీద ఏం దాంట్లో ఇదేం లేదు. వచ్చే ఎన్నికలకు కేసీఆర్ గారి నాయకత్వంలోనే 100% కేసీఆర్ గారి నాయకత్వంలో వెళ్తాం. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, అందులో సందేహం ఏం లేదు. దానికి సైన్యాధ్యక్షుడిగా కేటీఆర్ గారు నడిపిస్తారు. కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి రాకుండా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పంపించి బావమరుదుల మధ్య పోటీ పెట్టారు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు. ఈ చిల్లర మాటలే మాట్లాడతారు, వాళ్ళకి అంత మించిన జ్ఞానం లేదు కదా. అలాంటి పోటీ ఏం లేదు, వాళ్ళకి అంత మించిన జ్ఞానం లేదు కదా. వాళ్ళిద్దరే ఎందుకు మాట్లాడతలేరు? అందరం మాట్లాడుతున్నాం కదా అసెంబ్లీలో. వాళ్ళిద్దరే ఏం మాట్లాడలేదు, ప్రతి సందర్భంలో మేము చాలామంది మాట్లాడుతున్నాం, అందరం మాట్లాడతాం కదా. అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ గురువుగారి ఆలోచన. ఎవరికి ఎట్లా పంచాయతీలు పెట్టాలనేది వాళ్ళ గురువుగారు చేసే పని, అది మేము చేసే పని కాదు. రైట్. కానీ ఇంకోటి ప్రతిపక్షం మీడోడరా వేయడానికి ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇచ్చిన పాత్ర, నీకైనా నాకైనా. వీడోడ గొట్టంగాడు, నేను ఇది ఇచ్చినాం, మేము అది ఇచ్చినాం. వీడోడు ప్రజలు కదా నిర్ణయించేది. ప్రజలు ఈసారి ప్రతిపక్షంగా కొట్టాలని మాకు అవకాశం ఇచ్చారు, ఆ పని పర్ఫెక్ట్గా చేస్తున్నాం. నీకు ముఖ్యమంత్రికి ఇస్తే చేత కావట్లే, వేషాలు ఇస్తున్నావు. నేను పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు, మరి దొంగను చూసినట్టు చూడకపోతే బుద్ధిగల లెక్క చూస్తారా? దొంగడు వస్తే పోలీసులు లెక్క చూస్తారా? ఎవరన్నా ఏం దొంగతనానికి వస్తే దాన్ని చూస్తారు. చెప్పు దొంగ తిరిగా చూస్తారు, జేబు దొంగ తిరిగా చూస్తారు, సైబర్ నేరస్తులుగా చూస్తారు. అట్లా నిన్ను గట్లనే చూస్తారు. నీ స్థాయి గది గట్లా. నువ్వు చెప్పుల దొంగ స్థాయిలో నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడితే కేసీఆర్ రమ్మను మాట్లాడతా అంటే ఏం రావాలి నీ కాడికి? రైట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, కవిత గారు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, రాస్తున్నటువంటి లెటర్స్ కానీ పార్టీకి ఏం డ్యామేజ్? ఏం అసలు ఒక సెకండ్ కూడా పట్టించుకునక్కర్లేదు వాటి గురించి.
మేమైతే పట్టించుకుంటాం. ప్రజలు పట్టించుకుంటారు, మీరు ప్రజలే పట్టించుకోరు, పట్టించుకోరు. పార్టీ అసలు నాయకులు ప్రజలు మీరు అసలే పట్టించుకోరు. పట్టించుకోరు. ప్రజలు అసలే పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఒక ఫ్యామిలీలో ఇదేంటి ఏముండదండి, అసలు ఏమి లేదు దాంట్లో. పట్టించుకోవడానికి ఏముంది, ఆమె పనేమో ఆమె చేసుకుంటుంది, ఏదో జాగ్రత్తని పెట్టుకుని ఆమె పని ఆమె చేసుకుంటుంది. పెద్ద ఆమె చర్చ ఎందుకు ఇంకా? కాళేశ్వరం కమిషన్ అసలు మా కేసీఆర్ గారిని ఉద్దేశంలో- విచారణకు రమ్మని పిలిస్తే కూడా మీరు ఎవరూ పట్టించుకోలేదు అంటున్నారు మా కదా. ఉద్దేశంలో చర్చించే విషయమే కాదు, అంతేనా? సింపుల్ అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ జగదీష్ రెడ్డి గారు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.